హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసిన షార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి మనం అక్కడ థంబ్నెయిల్ అనేది యాడ్ చేయలేం. కానీ మనం అప్లోడ్ చేసిన యూట్యూబ్ షార్ట్లో ఏదో ఒక ఫ్రేమ్ని అక్కడ థంబ్నెయిల్గా సెట్ చేసుకోవచ్చు. దాంతోపాటు అక్కడ టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముందుగా ఇక్కడ మనం యూట్యూబ్ యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ మనం బాటమ్ రైట్ సైడ్ మన లోగో ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ స్క్రోల్ అప్ చేసి ఇక్కడ యువర్ వీడియోస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ మనం షార్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం ఏ షార్ట్కి అయితే అక్కడ థంబ్నెయిల్గా ఆ ఫ్రేమ్ అనేది యాడ్ చేయాలనుకుంటావో ఫస్ట్ ఆ షార్ట్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి. తర్వాత అక్కడ ఆ పర్టికులర్ షార్ట్ రైట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఎడిట్ని క్లిక్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ టాప్ అక్కడ మన వీడియో చూపిస్తూ ఉంటుంది, అక్కడ పెన్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి, మన షార్ట్లో ఉన్న ఫ్రేమ్స్ అనేవి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది బాటమ్. సో మీరు ఎక్కడ కావాలో ఆ పర్టికులర్ ఫ్రేమ్ అనేది అక్కడ సెట్ చేసుకోవాలి. ఫస్ట్ వన్స్ సెట్ చేసుకున్న తర్వాత ఒకవేళ టెక్స్ట్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే అక్కడ ఏ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టెక్స్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని టైప్ చేసుకోవాలి. సో వన్స్ ఆ టెక్స్ట్ అనేది ఇక్కడ టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ ఏమన్నా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సైజ్ ఏమన్నా మనం చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి ఆ సైజ్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఆ టెక్స్ట్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు అది మిడిల్గా సెట్ చేయాలా, లేదా లెఫ్ట్గా సెట్ చేయాలా, లేదా రైట్గా సెట్ చేయాలా, ఇలా మనం సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మనము రావాలనుకుంటే దీన్ని ప్రెస్ చేసుకోవాలి. ఆటోమేటిక్ ఇప్పుడు టెక్స్ట్ అనేది వైట్ కలర్లో చేంజ్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఆటోమేటిక్ ఇక్కడ మనకి ఈ టెక్స్ట్ అనేది దాని తగ్గట్టుగా చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒకవేళ టెక్స్ట్ ఫాంట్ ఏమైనా చేంజ్ అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి మనం చేంజ్ చేసుకోవచ్చు. సో వన్స్ ఇవంతా అయిపోయిన తర్వాత డన్ బటన్ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీన్ని ఎక్కడ కావాలో అక్కడ సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ డిలీట్ చేయాలనుకుంటే ఆ టెక్స్ట్ని డిలీట్ సైడ్కి మూవ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది. ఒకవేళ ఫిల్టర్స్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి ఫిల్టర్ సింబల్ ఉంది కదా, ఏ ఫిల్టర్ కావాలో ఆ ఫిల్టర్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫిల్టర్ సింబల్ వద్దనుకుంటే అక్కడ క్యాన్సిల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసి టాప్ రైట్ సైడ్ అక్కడ టిక్ మార్క్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ టాప్ రైట్ సైడ్ సేవ్ సింబల్ని క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ చూడండి, ఆటోమేటిక్ థంబ్నెయిల్ అనేది ఈ విధంగా సెట్ అవుతుంది. ఈ విధంగా మనము ఏ షార్ట్కి అయితే థంబ్నెయిల్ అనేది ఫ్రేమ్గా యాడ్ చేయాలనుకుంటూ ఈ విధంగా చేసుకోవచ్చు.